హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. డైటింగ్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇది ఒక్కటి తింటే చాలు, కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసి చాలా హెల్తీ వర్షన్లో ఈజీగా కూడా ఉంటుందండి. అందరూ తినొచ్చు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి మీ పేరును కూడా కామెంట్ చేయండి. మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. జనరల్గా మనం దోశలు వేసుకున్నప్పుడు మినపప్పు అనేది కామన్ కదా, సేమ్ ఇది కూడా అంతే అండి. మినపప్పు గోధుమ రవ్వ కాంబినేషన్లో చేస్తున్నాం ఈరోజు మనం. 1 కప్పు మినపప్పు వేసుకున్నాం. కప్పు మినపప్పుకి 2 కప్పుల గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ అంటాం కదా, అది వాడండి. వీటిని 2 కలిపి నానబెట్టొద్దండి, విడివిడిగా నానబెట్టుకోండి. ఇలా కప్పు పప్పుకి 2 కప్పుల రవ్వ, మనం బియ్యం ప్లేస్లో రవ్వ వాడుతున్నాం. ఇవి మంచిగా కడిగేసుకోండి 2-3 సార్లు. విడివిడిగా కడుక్కొని ఇలా వాటర్ వేసుకొని వీటిని 3 నుంచి 4 గంటల వరకు వీటిని నాననివ్వండి. పప్పు అనేది కొద్దిగా వేసుకుంటే 2 గంటల్లోనే నానిపోతుందండి. లేకపోతే ఒక 3-4 గంటల సేపు ఖచ్చితంగా నాననివ్వండి. 4 గంటల తర్వాత చూస్తే మనకి పప్పు చూసారా ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మనకి దోశ కన్నా కొంచెం గట్టిగా, ఇడ్లీ కన్నా కొంచెం పలచగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. కొంచెం టైట్గా ఉండేలాగే చూసుకోండి, మరి పలచగా మాత్రం చేయకండి. ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా నానుకున్న గోధుమ రవ్వని ఇలాగ వాటర్ ఏమీ లేకుండా చేత్తో గట్టిగా నొక్కేసుకుంటూ, మనం ఇడ్లీ పిండిలో రవ్వ కలుపుతాం కదా, అదే మాదిరి నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా పిండేసి ఈ పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవి 2 కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. రవ్వ వేసాం కదా, రావుగా ఉంటుందేమో అనుకుంటారు. అస్సలు అవసరం లేదండి. రవ్వ వేసినా సరే మనం చాలాసేపు నానబెట్టాం కాబట్టి ఇది కూడా సాఫ్ట్గా మనకు పిండిలాగే మెత్తగా ఉంటుంది. ఇలా 2 మంచిగా కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో క్యారెట్ని సన్నగా తురిమేసి, క్యారెట్ తురుము, అలాగే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంతో పాటుగా కొంచెం అల్లం ఫ్రెష్గా ఉండేది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దు, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక గుప్పడు ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, ఇంకా మీకు ఏవైనా వెజిటేబుల్స్ తినాలనిపిస్తే వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్గా తినండి. కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నిటితో వేసుకున్నారు కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. పిండి అనేది ఇలా ఉండాలండి, మరీ పలచగా ఉండొద్దు, మరి తిక్కగా కూడా ఉండొద్దు. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని కూడా దోశ ప్యాన్ మీద కొంచెం లావుగా వేసుకోండి. ఊతప్పం అంటాం కదా, ఆ టైప్లో ఉండాలి. మరీ పలచగా ఉంటే బాగోదు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు బాగా కాలనివ్వండి. పిల్లలకి వేసినప్పుడు కాస్త నెయ్యి వేసి కాల్చండి, బాగుంటుంది టేస్ట్. వీటిని చిన్న మంట మీదే కాల్చుకోండి. అప్పుడు మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట, లేకపోతే పచ్చిగా అనిపిస్తాయి. ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 వైపులా కాల్చుకోండి. తక్కువ ఆయిల్తో ఎక్కువ వెజిటేబుల్స్తో రైస్ లేకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. పాపం వాళ్ళకి ఇలాంటి తినాలని ఉన్న రైస్ ఉంటుందని తినలేరు కదా, అలాంటి వాళ్ళకి గోధుమ రవ్వతో ఇలా ట్రై చేసి పెట్టండి. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఈసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి. ఎంతసేపు అయినా సరే మనకి గట్టిగా అవ్వమన్నమాట, చాలా స్మూత్గా ఉంటాయి. వీటికి చట్నీ కూడా ఏం అవసరం లేదు. హ్యాపీగా ఒక్కటే అలా తినేయచ్చు. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో అలా ఒక్కొక్కటి మార్నింగ్ పెట్టించేయచ్చు. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.